బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. లగచర్లలో అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డి ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి వికారాబాద్లోని అడిషనల్ ఎస్పీ డీటీసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పరిగి పిఎస్ కు తరలించారు. 2 రోజుల క్రితం ఫార్మా కంపెనీ అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై లగచర్ల గ్రామస్తులు రైతులు దాడికి దిగారు. రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు. దీని వెనుక కుట్ర ఉందని భావిస్తున్న ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. దాడి వెనుక సూత్రధారులను గుర్తించే పనిలో పడింది. ఇప్పటికే ఈ ఘటనలో పోలీసులు 50 మందికి పైగా గ్రామస్తులను ప్రశ్నించి 16 మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు తెల్లవారుజామున నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ కు డీటీసీకి తీసుకొని వచ్చారు. అక్కడ 3.5 గంటల పాటు విచారించిన తర్వాత నేరుగా పరిగి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ప్రస్తుతం పరిగి పోలీస్ స్టేషన్ లో పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడికి తీసుకొచ్చి కూడా దాదాపు గంట కావస్తుంది. కాసేపట్లో ఇక్కడ నుంచి తరలించేందుకు అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి నేరుగా కొడంగల్ కోర్టుకు తీసుకొని వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే వైద్య పరీక్షలు ఇక్కడే పరిగి హాస్పిటల్లో పూర్తి చేస్తారా, లేకపోతే నేరుగా కొడంగల్లో తీసుకొని వెళ్లి కొడంగల్ హాస్పిటల్లో వైద్య పరీక్షల తర్వాత కొడంగల్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా అనేది చూడాలి. ఎప్పుడైతే ఈ రోజు ఉదయం తనను పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారో నేరుగా వికారాబాద్ కు 10 గంటలకు తీసుకొని వచ్చారు. అక్కడ 3.5 గంటల పాటు విచారించారు. ముందుగా ఎస్పీ 2 గంటల పాటు విచారించిన తర్వాత ఐజీ సత్యనారాయణ కూడా అక్కడికి చేరుకున్నారు. మరొక 1.5 గంటల పాటు తాను కూడా విచారించాడు. ముఖ్యంగా లగ్చర్లలో దాడి ఘటనలో ఎవరైతే ఏవన్గా ఉన్నారో సురేష్ అనే వ్యక్తితో పట్నం నరేందర్ రెడ్డి దాదాపు 42 సార్లు కాల్లో మాట్లాడినట్టుగా కాల్ లిస్ట్ తీసుకున్నారు. ఆ ఆధారాలతోనే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఏవన్ సురేష్ అనే వ్యక్తితోన దాడి జరగడానికి ముందు రోజు, దాడి జరగడానికి కొన్ని గంటల ముందు, దాడి జరుగుతున్నటువంటి సమయంలో మొత్తంగా కలిపి దాదాపు 42 గంటలు మాట్లాడారు అనేది కాల్ డేటాను పోలీసులు సేకరించారు. ఆ ఆధారాలతోనే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఎందుకు సురేష్ కు అన్నిసార్లు కాల్ చేయాల్సి వచ్చింది అనే దానిపైన ఆరా తీశారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి మాత్రం నేను ఆ ప్రాంత ప్రజా ప్రతినిధిగా ఉన్నాను, అదే నియోజకవర్గానికి నేను మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి రైతుల సమస్యలు కానీ లేకపోతే అక్కడ జరుగుతున్న ఫార్మాసిటీ భూములకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రైతుల విషయాలు తెలుసుకోవడానికే నేను సురేష్ కు కాల్ చేశానని చెప్తున్నారు. అయితే సురేష్ ప్రధానంగా బీఆర్ఎస్ మండల నేతగా ఉన్నాడు కాబట్టి తనను ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డి మోటివేట్ చేసి సురేష్ తోన వ్యక్తిగతంగానే ఖచ్చితంగా దాడి చేయించాడు. ఒక కుట్రపూరితంగానే ప్లాన్ ప్రకారంగానే దాడి చేయించారు. ఈ దాడి ఘటన అంతా కూడా పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్ లోనే జరిగిందని పోలీసులు ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొన్నారు. అదే అంశాలపై ప్రశ్నిస్తే పట్నం నరేందర్ రెడ్డి మాత్రం సురేష్ ను కేవలం మీరు బీఆర్ఎస్ నేతగా చూడకండి, ఎక్కడైతే భూములు కోల్పోతున్నారో ఆ భూముల్లో 7 ఎకరాల భూమి కూడా సురేష్ కు చెందింది ఉంది కాబట్టి నష్టపోతున్నటువంటి రైతుల్లో సురేష్ కూడా ఒకడు కాబట్టి నేను మాట్లాడాను. కేవలం బీఆర్ఎస్ అనే నెపం చూసి మాత్రం ఈ రోజు అటు సురేష్ తో పాటు నా పైన కూడా లేనిపోని ఆధారాలు సృష్టించారు. కాల్ చేస్తే తప్పేంటి అనే విషయాన్ని కూడా అటు పట్నం నరేందర్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కూడా అక్కడికి చేరుకున్నాడు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కూడా చేరుకున్నారు. మెతుకు ఆనంద్ కూడా చెప్తా ఉన్నాడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే నేను కూడా చాలా సార్లు పట్నం నరేందర్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడాను. తన సహచర మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు కాల్లో మాట్లాడితే తప్పేంటి, ఇది కుట్రపూరితమైనటువంటి కేసు అని అటు మెతుకారంతో పాటు మహేష్ రెడ్డి కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పటికే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ను కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. A1 నుంచి A46 వరకు మొత్తం 46 మంది నిందితులను పేర్కొన్నారు. అందులో A1 సురేష్ గా ఉన్నాడు. మొత్తం 46 మందిలో ఇప్పటికే 26 మంది పరారీలో ఉన్నట్లుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని కీలక అంశాలను కూడా పోలీసులు ప్రస్తావించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడిగా కూడా పేర్కొన్నారు. ఎందుకంటే లక్షర్ల గ్రామ శివారులో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ సమావేశానికి వచ్చినటువంటి సురేష్ అక్కడ ఉన్నటువంటి అధికారులను మేమెవరూ ఇక్కడ సమావేశానికి హాజరవడం లేదు, రైతులు కానీ గ్రామస్తులు కానీ ఎవరు ఈ సమావేశానికి రారు, మీరే గ్రామంలోకి రావాలి అని చెప్పి కలెక్టర్ను ఇతర అధికారులను అందరినీ కూడా మోటివేట్ చేసి తను గ్రామంలోకి తీసుకొని వెళ్లాడు. ఎప్పుడైతే సురేష్ అధికారులను గ్రామంలోకి తీసుకొని వెళ్లాడో ఒక్కసారి అక్కడ గ్రామస్తులంతా మూకుమ్మడి దాడికి తెగబడ్డారు అని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అక్కడ ముందస్తుగానే రైతులు గ్రామస్తులు కర్రలు రాళ్లు కారంపొడి ముందస్తుగానే సిద్ధం చేసుకొని ఉంచారు. ఎప్పుడైతే కలెక్టర్ అక్కడ మాట్లాడే ప్రయత్నం చేశాడో ఒక్కసారిగా అధికారులందరిపైన అటు కలెక్టర్ తో పాటు కడా అధికారి కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి ఎవరైతే ఉన్నారో తనతో పాటు 2 తహసీల్దార్లు వీళ్ళందరిపైన మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా పోలీసులపైన దాడికి తెగబడ్డారు. అధికారులతో పాటు పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి అనేది రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అంటే ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడిగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం కాకుండా ఈరోజు
అధికారులపైన హత్యాయత్నం జరిగిందని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. ప్రస్తుతం A1 గా ఉన్నటువంటి సురేష్ తో పాటు మరొక 25 మంది అంటే మొత్తం 26 మంది పరారీలో ఉన్నారు. మిగతా 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని నిన్న రాత్రి కొంతమందిని రిమాండ్ కు తరలించారు. ఈ రోజు ఉదయం మరొక 4గురిని రిమాండ్ కు తరలించారు. ఈ రోజు ఉదయం రిమాండ్ కు తరలించినటువంటి వారిలో A1 గా ఉన్నటువంటి సురేష్ తమ్ముడితో పాటు మరొక 3 కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా రిమాండ్ కు తరలించారు. సో A1 గా ఉన్నటువంటి సురేష్ మాత్రం ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. తను గోవాలో తలదాచుకున్నట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తోంది. సురేష్ ను పట్టుకోవడానికి కూడా 2 బృందాలు కూడా గోవాకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సో మిగతా ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. అయితే కీలకంగా ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా నేరుగా వికారాబాద్ నుంచి కొడంగల్ తీసుకొని వెళ్ళొచ్చు. కానీ పరిగి పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొని వచ్చారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. పరిగి PS లోనే FIR నమోదు చేస్తారా అనే దానిపైన కూడా ఉంది. ఇప్పటికే 3.5 గంటల పాటు అక్కడ ఎస్పీతో పాటు IG సత్యనారాయణ కూడా పట్నం నరేందర్ రెడ్డిని విచారించారు. ఆ తర్వాత ఎప్పుడైతే పరిగి పోలీస్ స్టేషన్ కు పట్నం నరేందర్ రెడ్డిని తీసుకొని వచ్చారో పట్నం నరేందర్ రెడ్డితో పాటు SP IG కూడా ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు ఇక్కడ మరొక గంట పాటు కూడా విచారిస్తున్నారు. కాబట్టి ఇక్కడేమైనా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారా, రైతులకు డబ్బులు ఇచ్చి మరీ దాడి చేయించారా అని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా సేకరించారా అనే దానిపైన కూడా ఇప్పుడు ఒక సస్పెన్స్ గా మారింది. సో మరి కాసేపట్లో పట్నం నరేందర్ రెడ్డిని పరిగి పోలీస్ స్టేషన్ నుంచి కొడంగల్ కోర్టుకు తరలించబోతున్నారు. శ్రావణి. రైట్ రవి.